ప్రభువు మనందరినీ మాట్లాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, యోబు గ్రంథంని క్రమంగా మనం ధ్యానం చేస్తున్నాం. యోబు గ్రంథంలో ఉన్నటువంటి మాట ఇక్కడ 6:22లో ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగినా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మీ ఆస్తి ఏమైనా రాసిమ్మన్నానా, మీకున్న దాంట్లో నుంచి నాకేమైనా ఇమ్మని అడుగుతున్నానా అని అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క భాష, ఒక వ్యక్తి యొక్క మాటలు ఒక వ్యక్తిని గాయపరుచున్నప్పుడు మాత్రమే వచ్చేటటువంటి విధానం మాటలు అన్నమాట ఇవన్నీ. అవునా కదా? ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నామనంటే ఆ వ్యక్తి ఎంత గాయపరిస్తే అంటాడు, నీ సొమ్ము అడిగినా అంటున్నాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో, నీ ఆస్తి రాసిమ్మన్నాను నేనేమన్నా, నన్ను ఆదరించండి రా పోయానంటే మీరేం చేస్తున్నారు? మీ జ్ఞానమంతా ఉపయోగించి, మీ జ్ఞానమంతా చెప్పి నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మీ జ్ఞానమంతా వినియోగించి నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటనంటే, మనము ఏ మనుష్యుని నమ్ముకొని ఏ మనుషుని దగ్గర ఏమైనా దొరుకుతుంది అని మనం వెళ్తున్నామో అదే మన యొక్క డిఫీట్కి వేదిక అన్నమాట. మన యొక్క ఓటమికి వేదిక ఏది అని అంటే, ఒక మనుషుని యొద్ద ఏమైనా దొరుకుతుందో ఏమో అని వెళ్ళడమే. చెప్పండి నేనేం చెప్పినా, ఒక మనుషుని దగ్గర నాకు ఏదైనా దొరుకునా అని మనం వెళ్తున్నామనంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన జీవితంలో సమస్తాన్ని కోల్పోవడానికి రెడీ అవుతున్నాడు అని అర్థం. అందుకే కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన మాట, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనే అద్భుతమైన మాట ఉంది. అదే విషయాన్ని నేను మీకు అపోస్తుల కార్యంలో నుంచి గుర్తు చేస్తాను. రండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుతాం. రండి, 3వ అధ్యాయంలో రైట్ 5వ వచనం. పేతురు యోహాను నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి భిక్షగాడు వాళ్ళని అడుగుతున్నటువంటి ఒక మాట చూడండి. వారి యొద్ద ఏమైనా దొరుకునా అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. చూసారా? అంటే యాక్చువల్గా లక్ష్యం ఉంచింది ఎవరి మీద? లక్ష్య పెట్టింది ఎవరి మీద? మనుషుల మీద. అవునా కదా? వారి యొద్ద ఏమైనా దొరుకునా ఏమో అని లక్ష్య పెడుతున్నాడు ఆయన. వాస్తవంగా మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మనుష్యుని మీద మీరు లక్ష్యం ఉంచుతారు, ఏ మనుషుని మీద మీరు లక్ష్యం అసలే పెట్టద్దు. ఏ మనుషుడు, అరే ఈ మనిషిని నేను పక్కన పెడితే ఈ మనిషి ద్వారా వచ్చే ప్రాఫిట్ నాకు పోతుందేమో, ఈ మనిషి ద్వారా కలిగేటటువంటి మేలు పోతుంది, ఇవన్నీ ఏమన్నా మనిషి మీద లక్ష్య పెడుతున్నామనంటే మన మనిషికి బానిస అవుతున్నామని అర్థం. ఏమవుతున్నాం చెప్పండి? చెప్పాలి గట్టిగా చెప్పాలి. మనిషికి ఏమవుతున్నాం? రండి, ఎక్కడ ఉందన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకేం కావద్దు, మనుషులకేం కావద్దు. క్లియర్లీ వాక్యం చెప్తున్నటువంటి మాట. మీరు మనుషులకేం కావద్దు. మనుషులకు దాసులు అవ్వడం అంటే ఏంటి? మనుషులకు దాసులు అవ్వడం అంటే ఏంటి? ఏ మనుషుని నమ్ముకోవద్దు అంటున్నాడు అంత. ఏ మనుష్యుని అయితే మనం నమ్ముకుంటున్నామో ఆ మార్గంలో మనం చూడకూడని చూస్తాం, ఆ మార్గంలో పొందకూడని పొందుతాం, పొందకూడని నష్టాన్ని పొందుతాం. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా మన కొరకు ఏం చేయలేదు? ప్రాణం పెట్టలేదు. ఏ మనుష్యుడు కూడా మన కొరకు వెల చెల్లించలేదు. మీరు విలువ పెట్టి కొనబడింది ఎవరి చేత? ప్రభు చేత. ప్రభు మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్న ప్రభువుకు మీరేం కావాలా? దాసులుగా అనేదానికంటే మీరు కుమారులై ఉన్నారని చెప్తాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారు? స్వతంత్రులై ఉన్నారు. స్వతంత్రులై ఉన్నారు కాబట్టి మీరు దాసులై లేరు. కాబట్టి మీరు కుమారత్వాన్ని కలిగి జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకు మనుషుల వలన గొప్ప అద్భుతాలు జరగట్లేదు ఈ రోజులలో అంటే ఒకటే రీజన్, మనుషుడు పెద్దగా ఆలోచించడం మానేశాడు, ఉన్నతంగా ఆలోచించడం మానేశాడు.
ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడు అని అంటే సంకుచితమైన ఆలోచనల మధ్య బ్రతుకుతున్నాడు. సంకుచితమైన మైండ్ సెట్తో ఉంటున్నాడు అనమాట. సంకుచితమైన మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం మనం? వాళ్ళు దేనికి అడ్జస్ట్ అవ్వలేరు, ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేరు, ప్రతి విషయాన్ని కూడా అపార్థం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి నేనేమంటే నీకు బిగ్ ఐడియాస్ ఉన్నప్పుడు, బిగ్ ఆలోచనలు ఉన్నప్పుడు, బిగ్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని కూడా నువ్వు జయిస్తావు. అర్థమైందా? కాబట్టి నువ్వు మనుషులను నమ్ముకోవడం కంటే ఆశ్రయించాల్సింది లక్ష్యము అన్నాడు కదా మనకు. ఏమన్నాడు? లక్ష్యము. ఆ లక్ష్యము మీద మీరు ఎవరి మీద లక్ష్యం ఉంచాలో ఆ లక్ష్యం మీద మనసు ఉంచాలన్నమాట. యేసుక్రీస్తు ప్రస్తుతం ఏమై ఉన్నాడనంటే ఆయన నరుడు అయి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ నరుడు అని అంటే భూమి మీద ఉన్న నరుడు కాదు, ఆయన పరలోకంలో ఉన్న నరుడు. ఆయన పేరేం పేరంటే ప్రధాన యాజకుడని యేసుక్రీస్తు. సో ప్రధాన యాజకుడని యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అద్భుతమైన డ్యూటీ ఏంటంటే మన పక్షముగా ఉత్తరవాదిగా ఉండడం. మన పక్షంగా ఉత్తరవాదిగా అంటే అర్థం ఏంటి? మన పక్షముగా మాట్లాడడం, మన పక్షంగా డ్యూటీ చేయడమే. మన పక్షంగా ఏం చేస్తున్నాడు అని అంటే మన యొక్క జీవితాన్ని గురించి, మన భవిష్యత్తును గురించి, మన యొక్క ఉన్నతమైన జీవితాన్ని గురించి అక్కడ ప్రభువుకు వివరిస్తున్నాడు ఆయన. అర్థమైంది నేను చెప్పింది? ఏమన్నా ఆయన? కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచండి అని ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రధాన యాజకుని మీద మీరు లక్ష్యం ఉంచాలి, మీ భవిష్యత్తు మీద మీరు లక్ష్యం ఉంచాలా, మీ జీవం మీద మీరు లక్ష్యం ఉంచాలా. చూడండి ఆ మాట కొలెస్సీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట చదువుదాం. చాలా రోజుల తర్వాత చదువుతున్నాం ఆ మాట. 3వ అధ్యాయంలో నుంచి చదువుదాం, 2వ వచనం. పెట్టుకొనకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాట కంటే ముందున్న మాట చూడండి, ఫస్ట్ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడే క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? 2వ వచనం కదా. మీరు క్రీస్తుతో కూడా మృతి పొంది ఉన్నారు, మీ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది. క్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మన జీవితం ఎక్కడుంది? దేవుని కుడి పార్శ్వమున దాచబడి ఉంది. హల్లెలూయా. చెప్పండి. నేను ఎక్కడున్నాను? క్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున. నా జీవం ఎక్కడుంది? క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తులో దాచబడి ఉంది అని అంటే నా జీవితం ఎక్కడ దాచబడి ఉంది? దేవుని కుడి పార్శ్వమున దాచబడి ఉంది. అనండి ఒకసారి. దేవుని కుడి పార్శ్వమున దాచబడి ఉందని దాన్ని ఏమన్నాడు? మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉన్నది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, దాని మీద మీ లక్ష్యం ఉంచుకోండి అన్నాడు. అంతే, సింపుల్గా చెప్పిన మాట. ఎక్కడ మీ జీవితం ఉంది దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఎక్కడ మీ బ్రతుకుంది దాని మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తానని ఒకరు చెప్పారు అనుకుందాం. ఒకరు చెప్పారు, ఏం మానేసుకోవాల్సి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారపు ఆరాధన మానేసుకోవాల్సి వచ్చింది. నేను అడుగుతున్నాను, ఆదివారపు ఆరాధన మానేసుకున్నావు కదా, ఈ 1,00,000 రూపాయలతోనే జీవితం అంతా మనం బతకొచ్చా? కానీ యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన వాక్యం విని పొందుకున్న మాట మనల్ని బతికిస్తుందా? బతికేదా? ఈ బ్రతుకు లైఫ్ టైంకి హెల్ప్ చేస్తుందా? చేయదా? చేస్తుంది. కాబట్టి ఫోకస్ చేయాల్సింది దీని మీద, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఇవన్నీ మనకు కలిగేటియే, ఇవన్నీ గ్రాంటెడ్గా, ఇవన్నీ గ్రాంటెడ్గా అండ్ దేనిగా ఒక సింపుల్ అడ్వాన్స్గా కలుగుతాయి అన్నమాట అవన్నీ. కానీ మిగతా వాటి మీద మనం లక్ష్యం ఉంచే పని ఏం లేదు. కానీ లక్ష్యం ఉంచాల్సింది దేని మీద అంటే పరలోకం నుండి వచ్చే సత్యం మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. డబ్బులు అనేవి మనుషుల యొద్ద నుండి రావచ్చు, లేకపోతే ఒక వ్యాపారంలో నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ దేవుని వాక్యం కంపల్సరీ మనుషుల యొద్ద నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తా చెప్పండి? నేను సియోనులో నుండి వాక్కును పంపి వారిని బాగు చేస్తాను అన్నాడు. అంటే ఫ్రమ్ ది హెవెన్ అన్నాడు. అంటే పరలోకం నుండి దేవుని వర్తమానం మన యొద్దకు వస్తుంది. కాబట్టి వర్తమానమునకు ఆయన చెల్లించిన వేళ ఆయన మనకిస్తున్న వర్తమానం అంత ప్రాముఖ్యమైనది. ఆమేన్. పాస్టర్లు అందరూ ఇట్లనే చెప్తారండి, మీరందరూ రాకపోతే చర్చిలు ఖాళీ అయిపోతాయి కాబట్టి అందుకు పాస్టర్ గారు ఇలా రమ్మంటారని మీరు అనుకోవద్దు.
నేనేమన్నానంటే మీరు రాకపోయినా వాక్యం వెళ్తుందా? వెళ్తుంది. వాక్యం చెప్తామా? చెప్తాం. కానీ ఒక వ్యక్తి వాక్యం వినడానికి వస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? పరలోక సంబంధమైనటువంటి ఈవిని పొందుకుంటున్నాడు అని అర్థం. చదవండి ఒకసారి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. అనండి ఒకసారి. ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎవరి యందు? క్రీస్తునందు. అనండి ఒకసారి. క్రీస్తునందు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏ పత్రిక చదివారో గుర్తుపెట్టుకోవాలి. ఏ పత్రిక చదివారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివారు. ఎఫెసీయులకు రాసిన పత్రికను ఏమని చదవాలనంటే చూడండి ఒకసారి. ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో 23వ వచనం చదవండి. 23, 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరం. చాలమ్మా. సంఘము అనేది ఆయన శరీరము అని మాట్లాడుతున్నాడు కదా. అంటే క్రీస్తు నందున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఎక్కడ పొందుకుంటున్నాం? పరలోక విషయములలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎక్కడ పొందుకుంటున్నాం? మనము సంఘములో పొందుకుంటున్నాం. ఎక్కడ పొందుకుంటున్నాం? సంఘములో పొందుకున్నాం. అందుకే సంఘములో మన ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్ ఇంపార్టెంట్ కాదు, మనం ఉండుట ఇంపార్టెంట్. ఏలియా ఒక మాట అంటాడు. ఏలియా గారు, ప్రవక్త అయిన ఏలియా ఏమంటాడనంటే నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మనం ఖచ్చితంగా ఎవరి సన్నిధిలో ఉన్నామని గుర్తుపట్టాలి. మనం వింటున్నటువంటి వర్తమానము, మనం పొందుకుంటున్న సందేశము అది పరలోక విషయములతో కూడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైంది మీకు? అందుకే ఫెలోషిప్ మస్ట్ అండ్ షుడ్. ఆశీర్వాదం అనేది ఎక్కడుంది చెప్పండి? ఇన్ చర్చ్. అవుట్ సైడ్ ది చర్చ్ కాదు, ఇన్ చర్చ్లో ఉంది. ఇన్సైడ్ ది చర్చ్లో ఆశీర్వాదం ఉంది. కాబట్టి సంఘములో ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. సంఘములో దేవుని మహిమను చూస్తూ ముందుకెళ్ళాలి. సంఘములో దేవుని కృపను చూస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు మనుషుల యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి దొరకదు. సంఘములో నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యండి, మనుషుల యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది దొరికింది. హల్లెలూయా. నా మాట అర్థమైందా? చెప్పండి. సంఘంలో మన ఎక్స్పెక్టేషన్స్కి మించిన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను అన్నాడు ఆయన. వరల్డ్ కాంట్ డూ దట్. లోకము ఏదైతే చేయలేదో దాన్ని ఆయన చేస్తాడు. లోకము ఇచ్చినటువంటి శాంతి అది టెంపరరీ పీస్ అన్నమాట. కానీ నేనిచ్చే శాంతి అది సంపూర్ణమైన శాంతి. ఇట్స్ ఎటర్నల్ పీస్. ఆమేన్. అర్థమైందని చెప్పింది. అందుకే మీరు చర్చిలో మీరు అటెండ్ అవుతున్నారంటే దట్ ఈస్ నాట్ అటెండెన్స్. అది మీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి మీరు వేస్తున్న పునాది అన్నమాట. మీ పిల్లలు మందిరానికి రావడం. నేను మాట్లాడుతుంది సంఘం గురించి, అంటే మీన్స్ 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి విషయాల గురించి కాదు. సంఘం అంటే ఖచ్చితంగా క్రీస్తుని గురించి ప్రకటించబడాలి అక్కడ. ఓకే, మనం వింటున్నది క్రీస్తు అయి ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? క్రీస్తు. ఇన్ క్రైస్ట్లోనే మనకు అన్ని దొరుకుతాయి. మళ్ళీ ఏ వర్తమానమైన పర్లేదులే వాక్యం వినేస్తాను అనుకోవద్దు. ప్రపంచంలో ఫేమస్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు కదా, పర్లేదు వినేద్దామని వినేశారనుకోండి, ఆయన ఏం నింపుతాడు మీ జీవితంలో? పరలోక సంబంధమైన విషయాలు నింపడు. ఏం నింపుతాడు? భూ సంబంధమైన విషయాలు నింపుతాడు. నేనేమన్నానంటే నేను ఫినాన్షియల్ బ్లెస్సింగ్ గురించే చెప్తాను, అతను ఫినాన్షియల్ బ్లెస్సింగ్ గురించే చెప్తాడు. అలా అని ఇద్దరం ఒకటి కాదు. అతడు చెప్పేది ఎందుకు రాదు అనేది, నేను ఎందుకు వస్తుంది చెప్తా. పొందుకోవాలా, ఆశీర్వదించబడాలా, నువ్వు ఇయ్యాలా, పుచ్చుకోవాలా, నేను అనేది ఆల్రెడీ యూ హ్యావ్ దట్ అని చెప్తాను నేను. సో ఎందుకు ఈ చర్చికి బయట సంఘాలకి తేడా ఏముంది? ఈ సంఘములో ఈ వర్తమానానికి బయట వర్తమానానికి తేడా ఏముందనంటే, ఈ సంఘంలో మనం వింటున్నటువంటి వర్తమానం ఏంటంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, క్రీస్తునందు మనకి ఏముంది అనండి ఒకసారి.
ఇది మనకి ఇంపార్టెంట్ కదా, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. సో క్రీస్తులో మనకి ఏ ఆశీర్వాదం ఉందో తెలియనంత కాలం క్రీస్తులో మన బ్రతుకు ఏంటో కూడా తెలియదు. వీఆర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో స్థాపించబడ్డాం. క్రీస్తులోనే మనకు సమస్తం దొరుకుతాయి. కాబట్టి వినాల్సింది ఎవరి గురించి? అందుకే మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఆగాలి అని అంటే నువ్వు క్రీస్తు నుండి పొందుకోవడం ప్రారంభించాలా. క్రీస్తు నుండి పొందుకోనంత వరకు నువ్వు ఎలా ఉంటావు? ఎంప్టీగా ఉంటావు. ఎంప్టీగా ఉన్నప్పుడు నువ్వు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు? మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇంట్లో ప్రేమ దొరకలేదు అనుకో, ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్తారు. మళ్ళీ మనం ఏమంటాం? క్వశ్చన్ చేస్తాం. సో నేనేం అడుగుతున్నానంటే, ఏదైతే మనం క్రీస్తులో నుంచి పొందుకోవట్లేదో దాన్ని లోకంలో నుంచి పొందుకుంటాం. ఓకే, ఏ మోసానికైనా ఎందుకు ఎవరు తెగించుతున్నారనంటే, మోసానికి మూలం ఏంటనంటే వారిని నింపట్లేదు. అది కుటుంబం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వారిని ఏమవ్వట్లేదు? నింపబడట్లేదు. సమరయ స్త్రీ భర్తల లిస్ట్ చెప్తుంది. ఎందుకు ఆమె ఒక్క భర్తతో సాటిస్ఫై అవ్వట్లేదనంటే, ఒక భర్త దగ్గర ఆగట్లేదనంటే ఆమె నింపబడట్లేదు. ఎవరు తన జీవితంలోకి వచ్చినా కూడా తనని ఏం చేయట్లేదు? ఫుల్ఫిల్ చేయట్లేదు. తనని హ్యాపీగా ఉంచట్లేదు. తనని సంతోషంతో నింపట్లేదు. కానీ క్రీస్తు అను ఒక మనుషుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె ఎరుగని, ఆమెకు సంబంధం లేనటువంటి ఒక జాతిలో నుంచి ఒక వ్యక్తి వచ్చి అతన్ని దర్శించినప్పుడు ఆమె యొక్క దప్పిక తీర్చబడింది. అర్థమైందా? అందుకే సంఘములో నీ దప్పికను తీర్చే వ్యక్తిని కనుగొంటావు. ఆమె కనుగొన్న మనుషుల లెక్క క్లియర్గా ఉందా లేదా? ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. నేనేమన్నానంటే, నీకున్న లెక్క ఎంతైనా కావచ్చు, నువ్వు ఎంతమంది మనుషులను నమ్ముకోవచ్చు, ఎంతమంది చేతిలో మోసపోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, ఈ లోకంలో ఉన్నదానికంటే ప్రభువులో ఉన్నది ఎక్కువ. ఏమేన్ అర్థమైందా? నేనేమన్నా, సంఘానికి వెళ్తున్నప్పుడు మనం ఏదో ఇవ్వడానికి వెళ్ళట్లేదు. సంఘానికి వస్తున్నప్పుడు ఏదో పొందుకోవడానికి వస్తున్నాం. ఏమేన్ చెప్పండి. నేను ఎందుకు వచ్చాను ఈరోజు? నేను ఈరోజు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను ఏదైనా ఒకటి పొందుకొని వెళ్ళాలి. నేను ఎందుకు ఈరోజు నేను నా టైం వేస్ట్, నా టైం అంతా కూడా 2 గంటల టైంని కేటాయించాను అన్నప్పుడు, ఈ 2 గంటల సమయంలో మీరు ఖచ్చితంగా ప్రభువా నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి నిద్రపోవాలి. ఈరోజు మీరు పొందుకున్నటువంటి వర్తమానం, ఈరోజు మీరు పొందుకున్నటువంటి వాక్యం మీ జీవితాన్ని కడతానే ఉంటుంది, మీ జీవితాన్ని నిలబెడతానే ఉంటుంది ప్రియులారా. నేను అందుకే చెప్తున్నాను, ఈరోజు నాకు ప్రభు గుర్తు చేసినటువంటి ఒక మాట రండి మనం చదువుతాం. కీర్తన గ్రంథంలో నుంచి, కీర్తన పుస్తకం 127వ కీర్తన 1వ వచనం చదవండి. హల్లెలూయా. కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాస ఏమవుతుంది? చెప్పాలి. ఇంకా చదవండి. యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట. అర్థమే? ఏమనుంది చెప్పండి. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే. ఎందుకు? ఇట్స్ నాట్ బై హెవెన్, ఇట్స్ నాట్ బై ది లార్డ్. అంతేనే కదా? ప్రభువు నుండి కానిది నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా అదేం కాదు. ప్రభువు మనల్ని కడతానన్నప్పుడు ఏం చేయాలి? కట్టించుకోవాలంతే. దీన్ని గుర్తు చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక మాట గుర్తు చేశాడు. రండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదవండి. ద పవర్ఫుల్ వర్డ్ అన్నమాట అక్కడ. 54:11 సరే. హల్లెలూయా. చెప్పాలి. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా? ప్రపంచంలో, లోకంలో, మనుషుల యొద్ద నుండి మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ ఆదరణ లేకపోతే మనం ఏమవ్వం? కట్టబడలేం కదా. మనుషుడు కట్టబడ్డానికి ఏం కావాలా? ఆదరణ కావాలా. ఏం కావాలమ్మా? ఆదరణ కావాలా. అందుకే
ఈ ఈ సంఘములో దొరికేది మెయిన్గా ఆదరణ. ఈ పరిచర్యల నుంచి నేను ఇవ్వాలనుకుంటున్నది ఆదరణ. అనేకులు ఆదరించబడాలని కోరుకుంటాను అన్నమాట ఎప్పుడు కూడా. అందుకే మీరు ఆదరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రతిసారి కూడా. ఆ వ్యక్తికి, ఈ ఆదరించబడుతున్న వారికి తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, నేను నీలాంఛనములతో నేను కడతాను, నీ కట్టడమును కడతాను అన్నాడు ఆయన. పట్టణాన్ని కాపాడకపోతే, యెహోవానే కాపాడకపోతే, దేవుడే కాపాడకపోతే ఎవరితో నవ్వుద్దా? ఎవరితో నవ్వుద్దా? అవ్వదు. కాపాడకపోతే అవ్వదు. అందుకే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను కడతాను అంటున్నాడు. ఎలా కడతానంట? నీలా. నీలా అంటే ఏంటి? అవి ఒక బ్లూ క్రిస్టల్స్ అన్నమాట, డైమండ్స్ అన్నమాట. అలా నిన్ను కడతాడనమాట. ఇలా నిన్ను చూస్తే అప్పా ఏం జీవితం రా ఇది, ఏం బ్రతుకు రా ఇది, ఏం లైఫ్ రా ఇది అంటారనమాట. అలా నిన్ను కడతానంటున్నాడు ఆయన. అందుకే నువ్వు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నింపుకోవాలన్నమాట. నువ్వు ఎంటీగా లోకంలో ఉంటే నువ్వు నింపబడేది ఎక్కడా? లోకం నిన్ను నింపుద్దా? నింపదు. అప్పుడు ఎవడు ఎంటర్ అవుతాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అమ్మా 12:43, సారీ క్షమించండి. నీరు లేని చోట్ల అంటే ఆదరించబడకపోతే, ఆదరణ లేకుండా కుంగిపోతూ ఉంటాడు చూసినారా? ఆ వ్యక్తి జీవితంలో ఎవరు పని చేస్తారనుకుంటున్నారు మీరు? అదే పని చేస్తాడు. అందుకే కుంగిపోవడానికి అవకాశం ఇవ్వద్దు. మీరు చెప్పండి, దేనికి అవకాశం ఇవ్వద్దు? మీరు ఏమవద్దు చెప్పండి? కృంగిపోవద్దు. ఏమవద్దు చెప్పండి? మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలా. కృంగిపోవద్దు అని చెప్పండి ఒకసారి. నేనేమవద్దు? మీరేమవద్దు చెప్పాలి గట్టిగా. కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవద్దయ్యా? ఆ కుంగిపోయేటల కొరకు వెతుకుతున్నాడు. ఎవడాడు? అపవిత్రాత్మ. మీరు కుంగుదలలో ఉన్నప్పుడు మీ కొరకు వెతుకుతున్నవాడెవడు? చెప్పాలా? అపవాదే. మీరు కుంగిపోయి ఇక్కడికి వస్తే మీరు ఆదరణ క్షేత్రముగా మార్చబడతారు. ఆమేన్. అర్థమైందా? మీరు కృంగిపోయి, మీరు ఆదరణ లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఎక్కడికి రండి తెలుసా? మీకు ఇక్కడికి రండి. ఒక బ్రదర్ అంటాడు నాకు, నేను ఆదరణ లేని పరిస్థితులలో ఉంటే వచ్చేది మీ సంఘము అంటాడు ఆయన. ఏమంటాడు చెప్పండి నాతోనే? ఎందుకు అనంటే, బ్రదర్ జెర్మియా చెప్పేది కోసేది పొడిసే వాక్యం కాదు. జెర్మియా చెప్పే వర్తమానాలలో ప్రభువు ద్వారా కలిగే ఆదరణ కలుగుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ వలని ఆదరణ అన్నాడు బైబిల్లో. ఏమన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ వలని ఆదరణ. చదవండి అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. క్షేమాభివృద్ధి అంటే ఏంటన్నా ఫుట్నోట్లో? కట్టబడుతుంది. సంఘం కట్టబడుతుంది, జీవితం కట్టబడుతుంది, బ్రతుకు కట్టబడుతుంది, ఉద్యోగం కట్టబడుతుంది, వ్యాపారం కట్టబడుతుంది, పరిచర్య కట్టబడుతుంది, భవిష్యత్తు కట్టబడుతుంది, వైవాహిక జీవితం కట్టబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మనందరికి కావాల్సింది ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ కంఫర్ట్. పరిశుద్ధాత్మ వలని ఆదరణ. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనందరం అనుభవించాలి. ఈరోజు మీరు కట్టబడకపోవడానికి రీజన్ ఏంటంటే, ఏ రీజన్ లేదు.
మీరు ఆదరణ పొందుకోవట్లేదు, మీరు ఆదరించబడట్లేదు, ఆదరించే వాక్యాన్ని వినట్లేదు. కాబట్టి మీరు ఏమవుతున్నారు? కృంగిపోతున్న ప్రతిసారి మీ కొరకు ఎవరు సెర్చ్ చేస్తున్నారు? హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది మన దగ్గర, ఉంటుందా? ఉండదు. వేకెన్సీ బోర్డు ఉంది ఎక్కడ? సంఘంలో. కమ్ అండ్ కంఫర్ట్ ఇయర్, రండి ఆదరించబడండి, అంతే. రండి ఆదరించబడండి, అంతే. రండి ఆదరించబడండి, రండి మేలు పొందండి అని నేను చెప్పట్లేదు. రండి మీరు ఆదరించబడి, రండి మీరు ఆదరించబడని దాంట్లో మీకు ఏదైతే ఉందో అదన్నీ కలుగుతాయి. ఒక్కసారైనా మీకు అనిపించదా? ఇంకెంతకాలం నేను కష్టపడాలా, ఇంకెంతకాలం నేను చెమటగార్చాలా, ఇంకెప్పుడు నేను ఆశీర్వదించబడతాను, ఇంకెప్పుడు నేను ఈ రకమైన పనిలో ఉండి ఈ డబ్బులు సంపాదించాలా, నాకంటూ ఒక పొజిషన్ వద్దా అనిపించదా? అనిపిస్తుంది. అనిపించిన వెంటనే చి అని బతుకొని కుంగిపోతూ ఉంటావు. కానీ నేను ఏమన్నానంటే, నీవు ప్రభు యొద్దకు వస్తున్నప్పుడు ప్రభు నిన్ను నింపడం ప్రారంభిస్తాడు. ఆ నింపడంలో నుంచి నీకు ఒక థాట్స్ వస్తాయి, ఒక గ్రేట్ బిజినెస్ ఐడియాస్ వస్తాయి, గ్రేట్ థింగ్స్ వస్తాయి అన్నమాట. వాటన్నిటి స్టెప్ బై స్టెప్ వేసి నువ్వు ముందుకు వెళ్తున్న ప్రతిసారి కూడా ఒక గొప్ప ఆదరణ చేత నింపబడతావు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఆదరించబడతావు. అలా అప్పులున్నాయనుకో నువ్వు కృంగిపోవద్దు, అనారోగ్యం ఉందనుకో కుంగిపోవద్దు, బలహీనపడద్దు. నువ్వేం చేయాలా? సంఘానికి రా, అంతే. ఆ రోజు నీకు ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో వాక్యం పెట్టుకొని విను. సంఘానికి రావడమే చాలా ఇంపార్టెంట్ అండి, నేను చెప్తున్నా కదా. నేను వాక్యం వినంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలా? సంఘానికే రావాలా. ప్రభు ఆదరించడా? ఆదరిస్తాడు. ఎక్కడున్నా ఆదరిస్తాడు. ఏ ఆత్మచేత నడిపించబడి ఏ సేవకుని వర్తమానం విన్న ఆదరించబడతాడు. కానీ నేనేమన్నాడు? సంఘములో మీ కొరకు దేవుని మహిమ పనిచేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నారు. వారందరి గురించి చెప్పబడిన మాట ఏంటంటే అరణ్యములో సంఘము అన్నాడు. ఎక్కడుందో చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 38వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. చెప్పండి. 7:37 అమ్మా. ఇంకా చదవండి. 37 చదవండి. 38 సారీ. చాలు. అరణ్యములోని సంఘము అనడా లేదా? అరణ్యంలో ఏముంది? ఆ సంఘాన్ని నడిపించింది ఎవరు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. వాస్తవంగా వాళ్ళు నడిచింది దేంట్లో? అరణ్యములో. నడిచింది ఎందులో? ఎడారిలో. అరణ్యములో ఎడారిలో నడిపించబడిన వారు సంఘముగా నడిపించబడ్డారు. ఆమేన్. వారు అరణ్యాన్ని జయించారా? జయించారు. తుఫానుని జయించారా? జయించారు. ఎడారిని జయించారా? జయించారు. కారణం అది సంఘము. సంఘము అంటే అర్థం ఏంటంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము అనండి ఒకసారి. ఆ పగలున్న మేఘస్తంభము, ఆ మేఘస్తంభము నడిస్తే వీరు నడిచారు. మేఘము నడిస్తే వీరు నడిచారు. మేఘము నడిస్తే వీరు నడిచారంటే పగలు వీరు ఎంత వర్తమానం పొందుకున్నారో అంతగా నడిపించబడుతున్నారు. అర్థమైందని చెప్పింది? అర్థమైందని చెప్పింది. సంఘములో మనం వర్తమానం పొందుకున్న కొద్దీ మన ప్రయాణం ఆగదు. పోయిన సంవత్సరం మిమ్మల్ని చూసిన వాళ్ళు వచ్చి ఈ సంవత్సరం కూడా మీరు అలాగే ఉన్నారా? పెళ్ళి అవుతుందా? పెళ్ళికి ఇల్లు ఏం చేస్తాం మనం? డెకరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వచ్చి చూస్తే ఆ డెకరేషన్ కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? 1 ఇయర్ కల్లా షేడ్ అయిపోద్ది కదా. అరే అప్పుడు మస్తుండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది బోసిపోయినట్టు ఇల్లు అని అంటే అది కరెక్టేనా? కానీ నేను ఏమన్నా, నేను నీలాంజనములతో నేను కడతాను అన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు? డైమండ్ షైన్స్ ఎవర్ సేమ్. ప్రతిరోజు డైమండ్ ఎట్లుంటుంది?
షైనింగ్తోనే ఉంటుంది. ఇవాళ ఇట్లా ఆ డైమండ్ ఈ డైమండ్ ఒకటేనా అనేటట్టు ఉండదు. మేబీ బంగారం కన్నా కలర్ పోతుందేమో కానీ డైమండ్కు అర్థమైంది. నీలాంఛనములతో నిన్ను కడతానన్నాడు ఆయన. ఆమేన్. అర్థమైందా? ఆమేన్ చెప్పట్లే మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ కట్టడానికి ప్రభు రెడీగా ఉన్నప్పుడు కమ్ ఇన్ టు చర్చ్. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ రావాలి మనందరం కూడా? ఈ సంఘం అనేది మిమ్మల్ని ఆదరించే క్షేత్రం. మన పరిచయ న్యూ లైఫ్ ఇన్ రెడీమర్ చర్చ్ అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ న్యూ లైఫ్ అనేది ఎక్కడ ఉంది? సంఘంలోనే ఉంది, విమోచకుల్లో ఉంది. ఆ విమోచకుడు మనకి ఇస్తున్నటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడ రండి. నేనేమన్నాను, ఇక్కడికి వచ్చి మీరు వచ్చినట్టుగా మాత్రం వెళ్ళారు. రాసి పెట్టుకోండి. ఎవరికన్నా మీరు ఇంట్రడ్యూస్ చేస్తే మన సంఘాన్ని గురించి చెప్పండి, మా సంఘానికి మీరు వచ్చినట్టుగా మీరు వెళ్ళారు. ఎలా వెళ్తామయ్యా అంటే, మీరు పొందబోవున్నదేదో దాని కొరకు సిద్ధపరచబడి వెళ్తారు. ఆమేన్. అందుకే మనుషుల మీద మీరు ఆనుకోవడం అనేది ఆగాలనంటే, మనుషుల మీద మీరు నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోండి అనేది మీకు ఎన్నిసార్లు చెప్పినా? పుట్టుకతోని క్రైస్తవులు ఉన్న వాళ్ళకి ఇది 100, 1000, 1,00,000 సార్లు విని ఉంటారు. ఈ మాట. ఏ మాట? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎన్నిసార్లు చెప్తారు? ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించు చెప్తాడా? చెప్పడా? అది ఎక్కడుంది? బైబిల్లో పలానా అధ్యాయం పలానా వచనంలో ఉంది అంటాడు. కానీ నేనేమన్నానంటే, నీ హృదయంలోకి రావాలా. నీ హృదయంలోకి ఎప్పుడు వస్తుంది? అంతే. ఇది చర్చ్ అటెండెన్స్ పెంచే మెసేజ్ కాదు. ఇది మీ బ్రతుకుల్లో ఆయన యొక్క మిరాకిల్ కౌంట్ పెంచే మెసేజ్ అన్నమాట ఇది. ఆమేన్. అర్థమైంది నేను చెప్పింది? చర్చిలో ఉన్న లెక్క పెంచే వాక్యం కాదు ఇది, మందిని పెంచే వాక్యం కాదు ఇది, జనాలను తీసుకొచ్చే వాక్యం కాదు. ఈ వాక్యం అనేది దేని కొరకనంటే, మీరు సంఘములో ఆదరించబడితే, సంఘములో మీరు మేలు పొందుకోవడం స్టార్ట్ చేస్తే, సంఘములో ఉన్నటువంటి ప్రతి విషయము, సంఘములో ఉన్న ప్రతి అంశము కూడా అది హెవెన్తో కనెక్ట్ అయినటువంటి అంశం అన్నమాట. ఆమేన్. నేను చెప్తున్నా కదా, ఈరోజు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, ప్రభు యొద్ద నుండి మెసేజ్ పొందుకొని నేను వచ్చాను. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, కానీ నేను వచ్చేటప్పుడు మెసేజ్ పొందుకొని వచ్చాను. ప్రభు నాకు వర్తమానం ఇచ్చాడు, ఆ వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం మీ కుటుంబాలను, మీ జీవితాల్లో ఒక వెలుగును తీసుకొని రాబోతుంది. అర్థమైంది నేను చెప్పింది? ఒక ప్రాఫెసీతో చెప్తున్నాను నేను, ఒక ప్రవచనం ఎత్తి చెప్తున్నాను. మిమ్మును వెలిగించబోతున్నాడు ఆయన. అందుకు మీరు ఏ ఆలోచనతో కృంగిపోవద్దు. నేను చెప్పేది, ప్రభు మిమ్మును ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు కుంగిపోవద్దు. డోంట్ బీ డిస్పేర్. నిరాశలో వెళ్ళొద్దు, నిరుత్సాహంతో వెళ్ళొద్దు. ఇక నుంచి ఆయన మిరాకిల్ వర్కర్ అన్నమాట. అద్భుతములు చేయవాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు స్వస్థపరచబడ్డావని నమ్మి వెళ్ళు, స్తోత్రం చెప్పి వెళ్ళు. అర్థమైందా? నేను చెప్పేది ఇలా. మిమ్మల్ని మీరు మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలా. మీ యాటిట్యూడ్ అంతా ఫెయిత్ యాటిట్యూడ్ కావాలా. ఏ యాటిట్యూడ్ కావాలమ్మా? విశ్వాస సంబంధమైన దృక్పథం మీలో అలవాటు కావాలా. దేవుడి స్థలం అనద్ది. అట్లా ఎలా ఉండాలంటే, ఇస్తున్నాడు అనేదాన్ని పొంది ఉన్నట్టు మాట్లాడాలా. ఏం చేయాలి మనం? ఇచ్చాడు అనేదాన్ని పొంది ఉన్నట్టు మాట్లాడాలా. ఎలా మాట్లాడతాం మనం? దేవుడు ఇయ్యడా, దేవుడు చేయడా అంటాం మనం. దేవుడు ఇయ్యడా, దేవుడు చేయడా కాదు, దేవుడు ఇచ్చాడు. ఆయనను స్తుతించి ముందుకెళ్ళాలి. ఆయన నీకు సరెండర్ చేశాడు, నీకు అప్పగించాడు, నీ చేతులకు ఇచ్చాడు, నీ చేతుల్లో పెట్టాడు సమస్తాన్ని. ఆయన దేన్నైతే చేశాడో దాని విషయమై స్తోత్రం చెప్పు, దాని విషయమై స్తుతించు. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ఈ రాత్రి మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో దాన్ని చూపిస్తున్నాడు ఆయన. మీకు ఏది అవసరమో తెలియజేస్తున్నాడు. అందుకే నిరుత్సాహము, నిరాశ అనే దాన్ని పక్కన పెట్టి, ప్రభువా క్రీస్తులో ఉన్న దాన్ని నాకు చూపిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పంతే. హల్లెలూయా. 2 చేతుల పైకి అయితే చెప్పండి ఒకసారి. ఎంతమంది ఆదరించబడ్డారు ఈరోజు? ఎస్, మనందరం ఏమవుతున్నాం ఈరోజు? ఆదరించబడతాం. అంటే మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆదరణ అనేది దేంతో లింక్ అయింది? పరిశుద్ధాత్మతో లింక్ అయింది. నీరు లేని చోటు,
విశ్రాంతి లేని చోటు, నిరుత్సాహము చోటు ఎవరితో లింక్ అయింది? ఎవరితో లింక్ అయింది? అపవిత్రాత్మతో లింక్ అయింది. సో నీరు లేని చోటుగా మీరు ఉండకూడదు, తృప్తి లేని వారుగా మీరు ఉండకూడదు, నిరాశతో మీరు ఉండకూడదు. నేను తెగించి పని చేస్తానంటే ఏం చేస్తాడు ఆయన? చెయ్యి నువ్వు చెయ్యి. నేనేమన్నా నువ్వు చేసే ప్రతి పనికి కూడా ప్రభు యొద్ద నుండి సమాధానం వస్తుంది అన్నమాట. ఓకే, నేను నిన్ను నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోను. ప్రభువు కూడా నేను నాశనం చేయాలనుకోడు, తనకు మహిమ తెచ్చుకోవాలనుకుంటాడు నీ ద్వారా. ఏమనుకుంటాడు? మనం ఎన్ని వర్తమానాలు వింటున్నాం అనే దానికంటే ఎంత ఆదరించబడుతున్నాం అనేది ఇంపార్టెంట్. వన్ వర్డ్ కెన్ చేంజ్ ఎంటైర్ లైఫ్ అనమాట. అలా అని చెప్పి సంవత్సరం కోసం వచ్చి వాక్యం వింటానంత అర్థమైందా? ఆయన సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క మూవింగ్ అనేది మొత్తం ఉంటుంది అనమాట ప్రభు సన్నిధిలో. మీరు ఆశతో వింటున్నప్పుడు మీ ఒడులు నింపుతాడు ఆయన. ఏంజలిక్ పరిశుద్ధాత్మ ద్వారా మీలో వర్తమానం రిసీవ్ చేసుకున్నప్పుడు మీ చుట్టూ దేవదూతల యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు, ఆమెను అంటున్నప్పుడు ఆ పాత్రను పరిశుద్ధాత్ముడు మోసుకొని వెళ్తున్నాడు అన్నమాట మీకోసం. అర్థమవుతుంది నేను చెప్పేది? అది మీరు వాక్యాన్ని అంత జాగ్రత్తగా, అంత శ్రద్ధగా వినాలా. మీరు ఏదో నార్మల్గా వాక్యం విని, నార్మల్గా టైంపాస్గా వాక్యం వినొద్దు. అందుకు మనుషులను నమ్ముకోవద్దు అంటున్నా. అందుకు మనుషుల మీద ఆధారపడద్దు. మనుషుల మీద ఆధారపడతలేను నేను నువ్వంటావు. నేనేమన్నా మనుషుల మీద ఆధారపడద్దని చెప్పే మెసేజ్ కంటే మనుషుల మీద నుండి నీ దృష్టిని మరల్చే వర్తమానం ఇక్కడ ఉంది. కమ్ ఇన్ టు చర్చ్, సంఘములోనికి రండి. అర్థమైందా? ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు వింటున్నారా మళ్ళారా అయిలారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 17 నుంచి చదవండి. టక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున, నాతో పాటు చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము, ప్రత్యక్షతయు, మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూసారా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటి? ఆయన యందు ఏముంది తెలుసుకుంటారా బాబా అంటున్నాడు ఆయన. పౌలు ఆంధ్రుడు అనుకో, ఆయన యందు ఏముందో తెలుసుకోండి అయ్యా అంటాడు ఆయన. తెలంగాణ అనుకో, ఆయన యందు ఏముందో తెలుసుకోండి అంటాడు ఆయన. నా లెక్క కదా. సో నా లెక్క చెప్తేనే మంచిగా ఉంటుంది. కొంచెం మైండ్ సోచాయించి ఇక్కడ మైండ్ పెట్టి మీరు ఏం చేయాలా? క్రీస్తునందు మీ కొరకు ఏముందో దాన్ని తెలుసుకోనికి ప్రయత్నం చేయండి అంటున్నాడు ఆయన. ఓకే, అపోస్తలుడైన పౌలు తెలంగాణోడు అయితే ప్రపంచం మొత్తం దీవించబడుతుంది. ఇప్పటికి దీవించబడ్డది, ఇంకా దీవించబడదు అనమాట. ఎందుకనంటే తెలంగాణోడు చెప్పే వర్తమానం అట్లా ఉంటుంది అన్నట్టు.
అర్థమైందా? సో మీ అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఆదరించబడ్డానికి సంఘానికి వస్తున్నారు. ఆ ఆదరణ అనేది అమ్మా మీకు దేవుడు తోడున్నాడు భయపడకండి అంటే కలగదు. అందరూ చెప్తారు, చెప్పరా? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చెప్పరా? చెప్తారు. కానీ క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకోవడం ద్వారా మీరు ఆదరించబడతారు. సో టు నో, కమ్ టు నో వాట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్ అనమాట. ఎందుకు రావాలయ్యా చర్చికి? ఈరోజు ఎందుకు వచ్చారు మీరు? క్రీస్తులో ఉన్న వాటిని తెలుసుకోవడానికి వచ్చారు. మీరు క్రీస్తుకి ఇవ్వడానికి రాలే. మనందరం కానుకల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు అందరూ కానుకలు వేయడానికి రెడీగా పట్టుకొని వచ్చి ఉంటారు. కానీ మనం క్రీస్తుకి ఏమి ఇవ్వట్లా, కానీ క్రీస్తులో నుంచి పొందుకొని వెళ్తున్నాం. ఏమేన్? అర్థమైందా? ఆయన ఎంత ఇస్తున్నాడయ్యా అంటే, మీరు ఊహించనిదంతా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అని చెప్పి, అది ఒక వర్డ్ కాదు ప్రియులారా, అది క్రీస్తులో మీరు చూసేటటువంటి ప్రతి ఆశీర్వాదం, ఇన్ క్రైస్ట్ బ్లెస్సింగ్. అది మీరు సంఘానికి వేరుగా ప్రార్థన చేయకూడదు. ఓకే, నేనేమంటున్నా అర్థమైందా? సంఘానికి వేరుగా మీరు ఏం చేయొద్దు అంటే అర్థం ఏంటి? ఇంట్లో ప్రార్థన చేయొద్దని కాదని అర్థం. సంఘములో పొందుకోకుండా ప్రార్థన చేయొద్దు అంటున్నా. నీ దగ్గర ఒక వర్తమానం ఉండాలా. ఈరోజు వాక్యం విన్నాను, ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, ఈ వాక్యం తీసుకెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. నేనేమంటున్నా చెప్పన్నా, నేను ఈ సంఘం ద్వారా పొందుకున్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేశాను, దీవించబడ్డాను. మీకు అదే చెప్తున్నా. ఈ సంఘంలో ప్రతి ఆదివారం వింటున్న వర్తమానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దీవించబడుతున్నాను. మరి మీరెందుకు చేయట్లే? మీరెందుకు దీవించబడరు? అప్పుడు మీరు చేసి చూడండి. సరే, మీకంటూ కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కదా, అవన్నీ అట్నే పెట్టుకోండి. నేను వద్దు అనట్లేదు. నాకేం 100% ప్రియారిటీ ఇవ్వమని చెప్తలేను. నేను అందరికంటే గ్రేట్ అని నేను చెప్పుకోవట్లేదు. కానీ నేను దీవించబడిన మార్గంలో మీరు దీవించబడితే నాకు సంతోషమే కాదా? కాబట్టి మీరేం చేయండి, నేను చేసిన మార్గంలో ఈ సంఘంలో నేను పొందుకుంటున్న వాక్యాన్ని, ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సత్యాన్ని నేను పొందుకుంటున్నాను. ఒక నెలనో 2 నెలల్లో నేను చెప్పినట్టు నేను చేసినట్టు మీరు చేసి చూడండి. అప్పటికి మీరు దీవించబడకపోతే మీ ప్రియారిటీస్ మీకు ఉన్నాయా లేవా? మీ తోవలు మీకు ఉన్నాయా లేవా? మీ దారులు మీకు ఉన్నాయా లేవా? మీ మార్గాలు మీకు ఉన్నాయా లేవా? వాటిని అనుసరించండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసిన తర్వాత మీరు దీవించబడకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను చేసినట్టు చేసి మరలా చేయకుండా ఉండరు. ఏమేన్? అర్థమైంది నేను చెప్పింది? ఒక్కసారి జెర్మియా చెప్తున్నాడు, పాస్టర్ జెర్మియా చెప్తున్న మాట మీరు విని చూడండి. ఈ సంఘంలో పొందుకున్న వర్తమానం యొక్క సందేశాన్ని, సారాంశాన్ని మీరు గ్రహించి వెళ్ళి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు, ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైన వేలు నడిపించబడతారు. ఇది పరిశుద్ధాత్ముడు మీ అందరికీ చేస్తున్న హెచ్చరిక అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, ఏమనుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అయితే విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. నా ప్రార్థన లేదు, మీరందరూ ఈ వేలో నడిపించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసం. నేనేమంటున్నానంటే, ఈ సంఘంలో నేను క్రీస్తుని చూస్తున్నానంటే క్రీస్తులో ఉన్న నా జీవితాన్ని చూస్తున్నాను. సో నేను దీవించబడుతున్నాను. మీకు కనబడట్లేదా మరి ఆ క్రీస్తు? కనబడతాడు, మీరు చూడట్లా. ఒక్కసారి ప్రభా నా కనులు తెరవండి అని ప్రార్థన చేయండి. అప్పుడు నన్ను మీ హృదయాలు చేర్చుకుంటారని చెప్పినా కదా మీకు మొన్న ఆదివారం. ఇప్పుడు ఈ వారం ఏం జరుగుతుంది తెలుసా? నేను చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తుని మీరు చూస్తారు, నన్ను మీ హృదయాలు చేర్చుకుంటారు, మీ కనులు తెరవబడతాయి, మీరు క్రీస్తుని చూడడం ప్రారంభిస్తారు, మీ చుట్టూ ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు చూడడం ప్రారంభిస్తారు. అవునా, ఇలాంటి పరిస్థితులు నేను ఇంతకు ముందే కలిగి ఉన్నానా, అవన్నీ నేను చూడలేకపోయానని మీరు రిగ్రెట్ అవుతారు. ఇంకా టైం ఏం అయిపోలా, ఇది లేట్ ఏం కాలే. ఇంకా జస్ట్ ప్రభుని అడగండి, ప్రభు నాకు కనులు తెరవండి అని. ప్రభు మీ కనులు తెరుస్తాడు, మీ భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తాడు. ఏమేన్? అర్థమైందా? క్రీస్తులో ఉన్న నవ జీవితాన్ని చూడండి, క్రీస్తులో ఉన్న న్యూ లైఫ్ని మీరు చూడండి, క్రీస్తులో ఉన్న ఉన్నతమైన జీవితాన్ని చూడండి, క్రీస్తులో ఉన్న శ్రేష్టమైన జీవితాన్ని చూడండి. నన్ను చూడొద్దు, మీరు స్వస్థతను చూడొద్దు, ఆశీర్వాదాన్ని చూడొద్దు, ఇంకేమో చూడొద్దు, అన్ని క్రీస్తులో ఉన్నాయి, వాటిని క్రీస్తుని చూడండి అంతే. ఏమేన్? అర్థమైంది నేను చెప్పింది? నాకు ఒక ఆశ ఉందన్నమాట, మన సంఘంలో కానుకల బాక్సు నొక్కి 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 డబ్బులు పెట్టాలని. అంటే అర్థం తెలుసా?
అంత ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ అయితే మీరు నింపబడతారు. నేను నాట్ ఓన్లీ నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు, వాక్యం చెప్పడానికి టైం సరిపోవద్దు, సాక్ష్యాలతో నింపబడాలి అంటున్నా అంతగానం సంఘంలో. దట్ ఈస్ ద ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్. అటు వాక్యం చెప్పనా అన్నప్పుడు అంటే అప్పుడు ఇక అనద్దు అట్లా, దాన్ని దీన్ని లింక్ చేయదు. నేను అంటున్నా నా కోరిక, దానికి అప్పుడు నేను నాకు దేవుడి ఆలోచన ప్రకారం అవన్నీ ఏం చేయాలో చేస్తాను. నేను మొత్తం డిస్ప్లే టీవీ డిస్ప్లేలు పెడతా, ఈ ఒక టీవీలో 10 మంది, ఈ టీవీలో 10 మంది, ఆ టీవీలో 10 మంది, మొత్తం ఏం చేస్తా ప్రజెంట్ చేసుకుంటూ పోతానన్నమాట. ఏంటి? సాక్ష్యాలు. అర్థమైందా? సాక్ష్యముల యొక్క సమయాన్ని నేను అలా వినియోగిస్తాను. నేను మీ జీవితంలో అన్ని అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్టేషన్స్ తప్పునే, రాంగ్ నుంచి నేను అలా మిమ్మల్ని మీరు అంతగా దీవించబడాలని కోరుకుంటున్నా తప్ప ఎప్పుడైతుంది మీ జీవితంలో దీవెన ఆశీర్వాదాలు? క్రీస్తుని వినండి అంటే మీకు అర్థమవుతలేమో. సరే, నా వాక్యం వినండి, నా మాట వినండి, నేను చెప్పింది చేయండి. ఆయన మీతో చెప్పినది చేయండి అని మరియతో చెప్పినట్టుగా నేనే చెప్తున్నాను. నేను మీకు ఏం చెప్తున్నానో దాన్ని చేయండి. నేను మీ క్రీస్తుకు వేరుగా దేన్ని తెలియపరచను కదా, క్రీస్తుకు వేరుగా నేను ఏం చెప్పను కదా, సంఘానికి వేరుగా నేను ఏం మాట్లాడను కదా. కాబట్టి మీరు నా మాట వినండి, సరిపోద్ది కదా. చాలా నేను చెప్పిన వాక్యం తప్ప, నేను చెప్పిన మాట ఏమైనా తప్ప కాదు. మీకు అర్థమయ్యే వేలో చెప్తున్నా, పరిభాషలో చెప్తున్నా. ఈయన మాట వినండి అని చెప్పింది కదా మరియా, నా మాట వినండి అని పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని ప్రేరేపించబడి చెప్తున్నా. ఏంటి ఆ మాట అంటే, క్రీస్తులో ఉన్న ఐశ్వర్యాన్ని మీకు బోధిస్తున్నా. క్రీస్తులో మీరు ఎంత ఐశ్వర్యవంతులో నేను చెప్తున్నా, క్రీస్తులో మీరు ఎంత దీవించబడ్డారో చెప్తున్నా, క్రీస్తులో మీకు ఎంత ఉన్నతమైన కృప ఉందో నేను చెప్తున్నా. దాన్ని మీరు చూడండి, రుచి చూసి ఎరగండి. ఈ రాత్రి మీరు అందరూ అలా దీవించబడి వెళ్ళుదురుగాక. ఈ వారంలో ఏం జరిగిందనేది మన జీవితం కాదు, క్రీస్తులో ఉన్నదే మన జీవితం. సో క్రీస్తులో ఉన్న వాటి విషయమే మీరు స్తుతించండి, శత్రువు తరమకుండానే పారిపోతాడు. యెహోవా ఇల్లు కట్టించండి, ఎలా కట్టువాడి ప్రయాసపడుతున్న వారికి అది వాక్యం. కానీ మనం నీలాంజనములతో కట్టబడి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. చెప్పండి, ఎలా కట్టబడబోతున్నాం మనం? చెప్పండి ఎలా కట్టబడబోతున్నాం? యెషయా గ్రంథం 54 అధ్యాయం 11వ వచనం, నీలాంజనములతో నీ కట్టడాన్ని కడతానన్నాడు ఆయన. ఆదరణ లేక ఓదార్పు లేక ఉన్నదాన నేను నిన్ను కట్టబోతున్నాను అంటున్నాడు. ఆదరిస్తాడు, కడతాడు. ప్రభు మనందరిని దీవించును గాక. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ రాత్రి శ్రేష్టమైన వర్తమానం, వాక్యము, సంగతుల చేత మమ్మల్ని నింపి ప్రభు అయిన యేసుక్రీస్తును అత్యధికంగా మహింపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలు ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళట్లేదు, మమ్మల్ని నింపి పంపిస్తున్నాం. మా లక్ష్యం మనుషుల మీద కాదు, మా లక్ష్యం వెండి బంగారాల మీద కాదు, మా లక్ష్యం మనుషుల మీద అసలే కాదు, డబ్బు మీద అసలే కాదు. మా లక్ష్యము మా ప్రధాన యాజకుడిని యేసు మీద. ఈ రాత్రి మొదలుకొని నువ్వు చేయబోతున్న కార్యాల కొరకై స్తుతిస్తూ రక్షకుడిని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వాగ్దానము అవును ఆమేనని ప్రకటించి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం మోకరిద్దాం ప్రియులారా.